అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ వైట్ల నుండి తెలుసుకుందాం. రమేష్, పొన్నాల విచారణ ప్రారంభమైందా? అలాగే ముఖ్యంగా ఏ అంశాలపై ప్రశ్నించవచ్చు? స్వాతి, పొన్నాల లక్ష్మికి సంబంధించిన విచారణ ఇప్పుడే కొద్దిసేపు క్రితం ప్రారంభం కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పొన్నాల పూర్తిగా తన దగ్గర ఏదైతే దివంగత వైఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవోలు ఉన్నాయో జీవో కాపీలతో పాటు ఫుల్ ఫ్రిడ్జ్ లో నోట్ ఫైల్స్ కూడా తీసుకొని పొన్నాల లక్ష్మి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇండియా సిమెంట్స్ కి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, లేకుంటే నల్గొండ జిల్లాలో కావచ్చు, మిగతా జిల్లాలో పెద్ద ఎత్తున ఆ నీటి అలొకేషన్ సంబంధించిన దాంట్లో ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్ కు కాగ్నా నదిలో దాదాపు 10 లక్షల గ్యాలెన్ల నీటికి సంబంధించిన వివరాలకు సంబంధించిన వాటిని అడిగే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా సిమెంట్స్ కి ఏదైతే నల్గొండ జిల్లాలో కృష్ణా జలాల నుంచి 3 టీఎంసీల నీటిని వాడుకునేందుకు వీలు కల్పించారు. అదే మాదిరిగా మరొక అనంతపూర్ లో కూడా ఇదే మాదిరిగా నీటిని వినియోగించేందుకు వీలు కల్పించారు. కాబట్టి ఈ నీటి వినియోగాలకు సంబంధించి నీటి లభ్యత గురించి వీటన్నిటికి సంబంధించి పెన్నా సిమెంట్, ఇండియా సిమెంట్స్, తర్వాత రఘురామ్ సిమెంట్స్ కు వీటన్నిటికీ ఈ నీటి కేటాయింపుల ప్రధానంగా సిబిఐ అధికారులు పొన్నాల లక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటుగా ఈ సిమెంట్ కంపెనీలని కూడా పెద్ద ఎత్తున జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. దాదాపు 293 కోట్ల పైసలకు పెట్టుబడులు జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాయి. అయితే ఇవి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాయని చెప్పి ప్రధాన అభియోగం ఉంది. ఈ అభియోగం మేరకు విచారణ జరుపుతున్నారు. అయితే దీంట్లో ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య ఏదైతే జారీ చేసిన జీవో 96 కావచ్చు, జీవో 146 ఈ జీవోలకు సంబంధించిన పూర్తిగా నోట్ ఫైల్స్ సహా అన్ని పత్రాలను తీసుకొని పొన్నాల లక్ష్మయ్య సిబిఐ అధికారులు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే పత్రాలన్నింటి కూడా సిబిఐ అధికారులు సేకరించున్నారు. కొద్దిసేపటి క్రితమే సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆఫీస్కి రావడం జరిగింది. మరోవైపు జగన్ ను కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులు తీసుకొని వచ్చారు. దీంతో పాటుగా భారతీయ సిమెంట్ సంబంధించిన ప్రతినిధులు కూడా కొద్దిసేపు క్రితం హాజరయ్యారు. అయితే ఇవాళ మొత్తం జగన్ సంబంధించి ఇవాళ 5వ రోజు విచారణ, చివరిగా విచారణ జరగబోతుంది. ఇవాళ చివరి రోజు. ఈ విచారణలో ప్రధానంగా సిమెంట్ కంపెనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సిమెంట్ కంపెనీలు ఇప్పటికే పూర్తి ఎత్తున ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయని చెప్పి ప్రధాన అభియోగం. ఈ అభియోగం మీకు చివరి రోజు జగన్ ను సిమెంట్ కంపెనీల గురించి అడిగే అవకాశం ఉంది. స్వాతి. థ్యాంక్ యూ రమేష్.